హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్కి సంబంధించినటువంటి మరికొన్ని ప్రాజెక్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని చూసినట్టయితే ఇది రోడ్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం కోసం ప్రత్యేకంగా చేయబడింది. దీని ద్వారా ఈ రోడ్ టర్నింగ్స్ ఉంటాయి కదా, డబల్ ఎల్ టర్నింగ్స్, అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఈ వెహికల్ని కూడా ముందుగానే గుర్తించి ఎలర్ట్ అయ్యే విధంగా ఇక్కడ చేయబడిందనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ పోల్స్ ద్వారా కూడా ఆ రెడ్ అండ్ గ్రీన్ ఇండికేషన్ ద్వారా ఆ వెహికల్ చూసి జాగ్రత్త పడవచ్చు. ఇంకా మన మొబైల్స్కి కూడా దాని ద్వారా ఇండికేషన్ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ రూపొందించబడింది. ఇంకా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ని అక్కడ ఉన్నటువంటి ఆ జడ్జెస్ కూడా ఆ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకొని వాటిని వీడియో కూడా తీయడం జరిగింది. ఆ పిల్లలు చెప్పేటువంటి ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అదంతా రికార్డ్ చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ప్రాజెక్ట్ కూడా ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని వాటిని పరిశీలించి వాటిని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వాటికి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వాటిని సెలెక్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అక్కడ టీమ్స్ వారీగా పరిశీలించినటువంటి ఆ జడ్జెస్ వాటిల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాటిని సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్ సైన్స్ ఫేర్కి వాటిని పంపడం జరుగుతుందన్నమాట. అక్కడ జరుగుతున్నటువంటి ఆ సైన్స్ ఫేర్లో ఈ పిల్లలు రకరకాలుగా చేసినటువంటి ఈ ప్రాజెక్ట్స్ చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ సాంకేతికపరమైనటువంటి సృజనాత్మక శక్తి ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళు చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ మనకు తెలియజేస్తుంది అన్నమాట. నిజంగా అద్భుతంగా చేశారు ఆ పిల్లలు. చాలామంది ఎక్సలెంట్గా ఆ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి ప్రాజెక్ట్స్ మనం చూసినట్టయితే ఇక్కడ అన్నీ ఏంటంటే ఈ టీచర్ ఎగ్జిబిట్స్ అన్నమాట. ఇవి ఆ టీచర్స్ కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ రెడీ చేసి వాళ్ళ ఐడియా ప్రకారంగా చేసినటువంటి ఆ ప్రాజెక్ట్స్ని కూడా ఇక్కడ ప్రజెంట్ చేశారు. అంటే ఈ సైన్స్ పరంగా కాకుండా మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఇంకా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి టీచర్స్ కూడా వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ఆధారంగా స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే ఈ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఈ సాంకేతిక పరమైనటువంటి అంశాలను కూడా జోడించి వాళ్ళకి మరింత ఈజీగా ఆ సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్పడం, ఇంకా ఈ సైన్స్లో ఉన్నటువంటి కొన్ని రకాల ప్రయోగాల ద్వారా పిల్లలకి చాలా ఈజీగా ఆ ప్రాజెక్ట్ అర్థమయ్యేలాగా దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన కల్పించడం, సరికొత్త విషయాలతో కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన సృజనాత్మకతకు కూడా ఏ విధంగా దాన్ని ప్రాజెక్ట్ రూపంలో చేయాలన్న విధానాన్ని కూడా వాళ్ళు చాలా చక్కగా ఆ పిల్లలకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ విధంగా బోధన ఉందంటే మనం చాలా గర్వపడాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే టీచర్స్ కూడా చాలా బాగా ఈ ప్రతి ఫీల్డ్లో కూడా, అంటే ఒక సబ్జెక్ట్ అనే కాదు, సైన్స్ అనే కాదు, మ్యాథమెటిక్స్ ఇంకా సోషల్ స్టడీస్ కానివ్వండి, మొత్తం అన్ని విధాలకు కూడా ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి టీచర్ కూడా అక్కడ చాలా రకాల ఈ ప్రాజెక్ట్స్ అన్ని ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చూసినట్టయితే ఇది వెంటిలేటర్ అన్నమాట. ఒకప్పుడు కరోనా ఉన్న టైంలో వెంటిలేటర్ అనేది ప్రతి చోట కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. అలాగా హోమ్ మేడ్ వెంటిలేటర్ సిస్టమ్ అని ఇక్కడ ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగిందనమాట. దీని ద్వారా ఈ కృత్రిమ శ్వాస అనేది క్రియేట్ చేయడం అనమాట. ఆ విధంగా ఇటువంటి ఈ వెంటిలేటర్ ఏ విధంగా పనిచేస్తుంది, దాంట్లో ఉన్న ఆ పనిచేసే విధానం, దాంట్లో ఉన్న మార్పులు అవన్నీ కూడా చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, ఈ డ్రైనేజ్ సిస్టంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా యూజ్ చేయాలి అన్న విధానం, ఇంకా ట్రాఫిక్ పొల్యూషన్ అన్నమాట. ఎక్కువగా
ఈ జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ ఆగినప్పుడు వచ్చే పొగ ద్వారా ఈ పొల్యూషన్ ఏదైతే వెలువడుతుందో దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్న విధానంలో ఇక్కడ ప్రాజెక్ట్స్ కొన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. వాటి గురించి ఆ చార్ట్ల మీద క్లియర్గా రాశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులను కూడా మనం చూసినట్టయితే ప్రతి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆ డిస్క్రిప్షన్ అక్కడ ఇచ్చారు. దానికి ఉన్నటువంటి ఆ బ్లాక్ డయాగ్రామ్ ద్వారా చాలా క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రకరకాల ప్రాజెక్ట్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.